ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు మొదటగా 5 ఫైళ్లపై సంతకం చేయనున్నారు. మెగా డిఎస్సి ఫైలుపై మొదటి సంతకం, వైసీపీ సర్కార్ తెచ్చిన ల్యాండ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండో సంతకం, 4,000 రూపాయలకు పింఛన్ పెంపు ఫైల్పై మూడో సంతకం చేస్తారు. అలాగే అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, స్కిల్ సెన్సెక్స్ పై సంతకాలు చేసి తన మార్కు చూపనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దురాని, చెప్పండి. సీఎం చంద్రబాబు 5 ఫైళ్లపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయంలో 4 గంటల 41 నిమిషాలకి బాధ్యతలు చేపడుతున్నారు. అదే సమయంలో సరిగ్గా 5 ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారు. తొలి సంతకం ఇంతకు ముందే ప్రకటించినట్టుగా మెగా డిఎస్సి అంటే టీచర్ల పోస్టులు తీసే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టనున్నారు. ఇది రాష్ట్రంలో మాత్రం భారీగానే ప్రశంసలు అందుకునే ప్రక్రియగా చెప్పుకోవచ్చు. అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. దీన్ని ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు చాలా సందర్భాల్లో చాలా సభల్లో ఇది భూ కబ్జా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకాన్ని రద్దు చేస్తానని ఆయన పాస్ పుస్తకం, ఆయన ఫోటో ముద్రించి ఉన్న పాస్ పుస్తకాన్ని బహిరంగ సభల్లో చింపి వేసి ఈ యాక్ట్ రద్దు చేస్తానంటూ దీనిపై రెండో సంతకంగా ఆయన ప్రకటించడం మాత్రం అన్నారు. అలాగే రెండో సంతకం దానిపైన పెట్టబోతున్నారు. ఇక మూడో సంతకం వృద్ధులకు పెన్షన్ పెంపు గురించి, అంటే 3,250 ఉంది పెన్షన్, దానిని 4,000 పెంపుగా చేస్తూ మూడో సంతకం పెట్టనున్నారు. ఇక నాలుగో సంతకంగా అన్నా క్యాంటీన్ లో పునరుద్ధరణ, అంటే ఇప్పటి వరకు రద్దు చేసిన అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి ప్రారంభించే ప్రక్రియ చేపడుతున్నారు. ఐదో సంతకం మాత్రం కాస్త ఆసక్తికరంగా చెప్పాలి. నైపుణ్యాభివృద్ధి, అంటే నిరుద్యోగ యువతుల్లో నైపుణ్యం అభివృద్ధి చేసేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయడం, తద్వారా నిరుద్యోగులకు ఏ ఉపాధి లభిస్తే నైపుణ్యం ఉందో గుర్తించి వాళ్ళకి శిక్షణ ఇప్పించే విధంగా ఇది పెట్టారు. కానీ ఇది నిరుద్యోగులు వెంటనే ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ ఎంచుకున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగ సమస్య చాలా ఉందని వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తామని, అలాగే చాలా హామీలు నిరుద్యోగులపై చంద్రబాబు నాయుడు గుర్తించారు ప్రతిపక్ష నాయకుగా. ఇప్పుడు అధికారులు ముఖ్యమంత్రిగా చేపట్టగానే ప్రతిపక్షాలతో పాటు నిరుద్యోగ యువత కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ తాకిని తట్టుకోవడం కోసం ఈ 5వ సంతకాన్ని సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే నైపుణ్య అభివృద్ధి అనేది ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, అసలు ఏ నైపుణ్యం ఎవరిలో ఉందన్నది ఎవరు కనిపెడతారు, ఎలా శిక్షణ ఇస్తారు, అంటే వాళ్ళలో కంప్యూటర్ పరంగా శిక్షణ కావాలా, టెక్నికల్ గా కావాలా, లేకపోతే ఇండస్ట్రియల్ గా కావాలా, ఎటువంటిది కావాలన్నది ఏ విధంగా గుర్తిస్తారన్నది కనీసం ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికే 6 నెలల పైన సమయం పట్టే అవకాశం ఉంది. అంటే 1 సంవత్సరం పాటు ఈ నిరుద్యోగ యువతని మడ్డు పెట్టడానికో లేకపోతే నిద్రపుచ్చడానికో పనికొచ్చే ప్రక్రియగా ఈ 5వ సంతకం తీసుకోవచ్చు. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ పథకాన్ని మనం ఫైల్ మీద మనం సంతకం పెట్టడాన్ని విమర్శించే స్థాయి కాదు. కానీ ప్రస్తుతం అయితే కనుక మనం 5వ సంతకాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు బుర్రలో చేసిన తెలివైన ఎత్తుకడిగా మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా డిఎస్సి ఇవ్వడం ద్వారా, అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి ప్రకటించింది, ఇప్పుడు మెగా డిఎస్సి రావడంతో ఆ ఫైల్ జీవో రద్దవుతుంది. దాని స్థానంలో ఈ మరిన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. దీనిపైన మరింత ప్రక్రియ జరిగి మరో 3 నెలల్లో, కనీసం 3 నెలల కాలంలో మెగా డిఎస్సి రాబోతుంది. ఇంకా రెండోది అయితే కనుక తక్షణ అమల్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిజిస్ట్రేషన్ లో ఉంది. ఈ పాస్ పుస్తకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉంది కాబట్టి ఇది వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక అన్న క్యాంటీన్ అయితే వృద్ధా పెన్షన్ కూడా జూలై 1 అంటే వచ్చే నెల 1వ తేదీన 4,000 రూపాయలతో పాటు, అంటే ఏప్రిల్ నుంచి పెన్షన్ ఈ 1,000 రూపాయలు చొప్పున, అంటే ఒక్కొక్కరి ఖాతాలో 7,000 రూపాయలు పెన్షన్ పడే అవకాశం ఉంది. తర్వాత వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ గా బ్యాంక్ అకౌంట్ లో, అది ఇంకా వాలంటీర్లతో ప్రమేయం లేకుండా. ఇక అన్న క్యాంటీన్ ఏర్పాటు అనేది సర్వసాధారణమే. ఎందుకంటే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా చోట్ల, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 180 పైగా, అంటే 183 కానీ 186 క్యాంటీన్లు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముగించి వేసింది. అయితే కొన్నిటి మాత్రం ప్రతిపక్ష నాయకులుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు రాష్ట్రంలో 2 కానీ 3 కానీ అలాగే నడిపించుకొచ్చేసారు. అందులో అమలాపురంలో బాలయోగి కుమారుడు, ప్రస్తుత ఎంపీ, అమలాపురం ఎంపీ, కోనసీమ ఎంపీ హరీష్ మాథూర్ తన సొంత ఖర్చుతో రోజు 10,000 రూపాయలు ఖర్చు పెడుతూ అన్న క్యాంటీన్ నడిపారు. అలాగే రాష్ట్రంలో మరో 2-3 నడిపిన దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ పరంగా నడిపే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు. ఇక 5వ సంతకం మాత్రం చాలా ఆసక్తికరంగా, రాష్ట్రంలో నిరుద్యోగ యువత మాత్రం వెంటనే ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది. వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలన్నా చాలా కష్టం ప్రక్రియ కాబట్టి చంద్రబాబు తన తెలివైన యుక్తితోటి ఈ ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారు. ఈ ఫైల్ ద్వారా నైపుణ్యాన్ని గుర్తించే సంస్థలు ఏర్పాటు చేయడం, అలాగే తర్ఫీదు ఇవ్వడం యువకులకి. ఎందుకు వాళ్ళు చదువుకున్న ప్రక్రియ, వాళ్ళు చదువుకున్న విద్యార్థులను బట్టి
ఎందులో వాళ్ళకి శిక్షణ కావాలనుకుంటున్నారు, ఇవన్నీ ప్రక్రియ ఇచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరీక్షలు పెట్టడం అంటే ఈ ప్రక్రియని కనీసం ఏడాది పాటు నిర్విఘ్నంగా నిర్వహిస్తూ నిరుద్యోగులను వాళ్ళ దృష్టి మరల్చేందుకు మాత్రం ఈ ఫైల్ ఉపయోగపడుతుందంటే ఎటువంటి సందేహం లేదు. ఏమైనప్పటికీ 5 ఫైళ్లపై సంతకాలు పెట్టడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం సరికొత్త విప్లవానికి నాంది పలికారని చెప్పుకోవాలి. దురాని మనం ఇక్కడ చూస్తున్నాం, చంద్రబాబు చేయబోతున్న మొదటి సంతకం మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సిలో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు, ఇదంతా కూడా ఈ మెగా డిఎస్సి అనేది అమలవడానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉందంటారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? దురాని ఇవి త్వరలోనే ప్రక్రియ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిఎస్సి రద్దు చేయడం ద్వారా మెగా డిఎస్సి తీసుకొస్తారు. ఈ మెగా డిఎస్సిలో 17,000 పోస్టుల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులకి, అంటే ఎవరైతే టీచర్ ఉద్యోగం కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం చాలా లాభదాయకంగా చేకూరే అంశంగా చెప్పుకోవాలి. ఈ ప్రక్రియ రావడానికి మాత్రం కనీసం 3 నెలల కాలం ఎక్స్‌పర్ట్స్‌ని పట్టే అవకాశం ఉంది. శాలిని, థ్యాంక్ యూ దురాని. ఏపీలో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తొలి అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆయన 5 కీలక ఫైల్స్ పై సంతకాలు చేయనున్నారు. బాధ్యతలు చేపట్టిందే తడవుగా పరిపాలనపై దృష్టి పెట్టడంతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు మొదటగా 5 ఫైళ్లపై సంతకం చేయనున్నారు. మెగా డిఎస్సి ఫైలుపై మొదటి సంతకం వైసీపీ సర్కార్ తెచ్చిన ల్యాండ్ యాక్ట్ను రద్దు చేస్తూ, రెండో సంతకం 4,000 రూపాయలకు పింఛన్ పెంపు ఫైల్ పై మూడో సంతకం చేస్తారు. అలాగే అన్న క్యాంటీన్ పునరుద్ధరణ, స్కిల్ సెన్సెక్స్ పై సంతకాలు చేసి తన మార్కు చూపనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు పవన్. శాలిని, ఏదైతే మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్రంలో ఒక సరికొత్త శ్రీకారానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం అడుగులు వేయబోతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 4:47 కూడా ఆ కేంద్ర రాష్ట్ర సచివాలయంలో కూడా ఆయన పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. అందులో భాగంగానే మొట్టమొదటిగా కూడా మొదటి 5 ఫైల్స్ సంబంధించినటువంటి సంతకాలు కూడా చంద్రబాబు రెడీ అయ్యారు. దాదాపుగా ఈ యొక్క ఫైల్ సంతకం తర్వాత కూడా దీనిపై పూర్తి స్థాయిలో విశ్లేషణ అనంతరం కూడా ఆయా సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా లైన్ క్లియర్ కాబోతుందని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రధానంగా మీరు చెప్పిన విధంగానే మొదటిగా మెగా డిఎస్సి పై కూడా మొట్టమొదటి సంతకం అయితే మాత్రం చంద్రబాబు చేయబోతా ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ పోలింగ్ యాక్ట్ సంబంధించినటువంటి దానిని కూడా రద్దు చేస్తానంటూ ఎన్నికల హామీల్లో చెప్పినటువంటి విధంగానే చంద్రబాబు అయితే మాత్రం అడుగులు ముందుకు వేసి ఈ రోజు ఆ ల్యాండ్ పోలింగ్ యాక్ట్ సంబంధించి కూడా దాన్ని రద్దు చేయబోతున్నారని కూడా స్పష్టంగా రెండో సంతకం ద్వారా కూడా ప్రజలకి తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా అవ్వాతాతలకు నేనున్నాను అనేటువంటి ఒక భరోసా కల్పించే విధంగా కూడా చంద్రబాబు ఆనాడు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి 3,500 ఉన్నటువంటి పింఛన్ని 4,000 రూపాయలు పెంచుతారని అంటూ కూడా హామీ ఇచ్చారు. మరి అందులో భాగంగా 4,000 రూపాయల పెన్షన్ ని కూడా ప్రజలకి అదేవిధంగా ఏదైతే వృద్ధులకు అవ్వాతాతలకు అయితే మాత్రం అందించబోతా ఉన్నటువంటి ఒక శుభవార్త కూడా ఇప్పటికీ చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపుగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సంతకాలకు సంబంధించినటువంటి ఫైల్స్ కూడా దాదాపుగా ఇప్పటికే సచివాలయంలో అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 4,000తో పాటు చూడొచ్చు ఏదైతే మరొక 3 నెలల నుంచి కూడా చంద్రబాబు చెప్తా ఉన్నారు, ఆ 3,000 కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలు కూడా 1వ తేదీలో అవ్వాతాతల అకౌంట్ లో వేసే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళికలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో రచించినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. దాదాపుగా ఏదైతే 3 ఫైళ్లకు సంబంధించినటువంటి అనంతరం కూడా 4వ ఫైలు రాష్ట్రంలో
గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని తొలగించారు కాబట్టి తిరిగి మరలా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించేందుకు కూడా చంద్రబాబు అయితే మాత్రం అడుగులు ముందుకు వేయడమే కాకుండా పేదవాడి ఆకలి కష్టాన్ని తీర్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో కూడా భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆ 4వ ఫైల్ పై కూడా సంతకం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే మాత్రం సమాయత్తమవుతా ఉన్నారు. ఇక 5వ విషయానికి వస్తే మాత్రం ఆ స్కిల్ సక్సెస్ సంబంధించినటువంటి అంశంపై 5వ సంతకం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క 5 ఫైల్స్ సంతకాలకు సంబంధించి కూడా అధికారులు అయితే మాత్రం ఇప్పటికే రాష్ట్రంలో మూతపడ్డటువంటి ఏదైతే అన్నా క్యాంటీన్లు తెరిచేందుకు కూడా ఇప్పటికే లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అన్నా క్యాంటీన్లలో దాదాపుగా కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి తిరిగి మరలా వాటిని పునరుద్ధరించాలి అని చెప్పి కూడా చంద్రబాబు అధికారులు అయితే మాత్రం ఆదేశించబోతా ఉన్నారు. మరి అందులో భాగంగానే చూడొచ్చు ఏదైతే నిన్న సాయంత్రం ఆయన తిరుమల చేరుకొని ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నటువంటి అనంతరం కూడా ఈ రోజు ఉదయం తిరిగి మరలా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంటికి వెళ్ళినటువంటి చంద్రబాబు భోజనం చేసినటువంటి అనంతరం మరి కాసేపట్లోనే మరొక గంట వ్యవధిలోనే సచివాలయం అయితే మాత్రం చేరుకొని మొట్టమొదటిగా ఇచ్చినటువంటి హామీల మేరకు పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి అనంతరమే ఈ యొక్క 5 ఫైల్స్ ను కూడా అధికారులు అయితే మాత్రం సిద్ధం చేయాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఆ ఫైల్స్ సిద్ధం చేశారు. చంద్రబాబు 4 గంటల 47 నిమిషాలకి సంతకాలు పెట్టడమే ఇక ఆలస్యం అన్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఒక యువతకు ఒక పట్టాభిషేకం చేయబోతా ఉన్నారు చంద్రబాబు అనే చెప్పాలి. ఎందుకంటే చూసుకోవచ్చు ముందుగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైల్స్ లో అనేకమైనటువంటి ఉద్యోగాలు యువతకు రాబోతా ఉన్నటువంటి నేపథ్యంలో యువత అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద సంబరాల్లో మునిగి తేలుతా ఉంది. చంద్రబాబు ఇచ్చినటువంటి మాటల్ని తప్పకుండా కూడా యువతకు పెద్దపీట వేస్తా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ల్యాండ్ పోలింగ్ సంబంధించినటువంటి యాక్ట్ తో పేదలకు సంబంధించినటువంటి భూములను లాక్కుంటుంది ప్రభుత్వం అనేటువంటి గతంలో వచ్చినటువంటి వాదనల నేపథ్యంలో కూడా ఆయా సంబంధించినటువంటి యాక్షన్ అయితే మాత్రం రద్దు చేయాలని చెప్పి కూడా భావించినటువంటి నేపథ్యంలో ఇక దానిపై కూడా 2వ సంతకం చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం చంద్రబాబు చేపడుతున్నటువంటి యొక్క పథకాలకు సంబంధించినటువంటి శ్రీకార మహోత్సవం మరి కాసేపట్లోనే రాబోతుంది కాబట్టి యావత్తు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అవ్వాతాతలకు సంబంధించి కూడా 1వ తారీఖు నీకు కొడుకు ఇచ్చినట్టుగానే తమ ప్రభుత్వం నుంచి నీకు 4,000 రూపాయలు ఇస్తామంటూ కూడా చంద్రబాబు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీలను నెరవేర్చేందుకు ఇప్పటికే అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో రాజధానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమరావతిలోనే రాజధాని కొనసాగుతా ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికే రాజధానిలో ఉన్నటువంటి పనులు కూడా సర్వాంగంగా జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 100 పొక్లైన్లు పెట్టి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ రోజు చంద్రబాబు చేయనటువంటి యొక్క సంతకాలకు సంబంధించినటువంటి వాతావరణంపై కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలంతా కూడా ఆనందంతో ఉన్నారు. షాలిని, థ్యాంక్ యూ పవన్.